బీజేపీ కార్యకర్తలను చంపిన గద్దర్కు పద్మ అవార్డు ఎట్లా ఇస్తాం, అది మా పార్టీ విధానాలకు వ్యతిరేకం అని చెప్పేసి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి మనతో కవి వాగ్గేయకారులు జయరాజ్ ఉన్నారు. ఆయనతో అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల మీ కామెంట్ ఏంది? నరహంతకులే దరాధిపతులై చరిత్రలో ప్రసిద్ధికెక్కిరి అని విన్నాం. 10 సంవత్సరాలుగా స్వాతంత్రంలో పాల్గొననివాడు, ఇది భారతదేశమని తెలియనివాడు, 3 రంగుల జెండాను నమస్కరించనివాడు, భారత రాజ్యాంగాన్ని లెక్క చేయనివాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ మీద కామెంట్లు చేసిన ఒక నరహంతక పాలన ఈ దేశంలో నడుస్తుంది. కాబట్టి గద్దర్నే అతను నరహంతకుడే అని అంటాడు. కాబట్టి హంతకులై అన్నట్టుగా ఉంది ఇది. కాబట్టి గద్దర్ ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటివాడు, ఈ దేశం గర్వపడాల్సిన గొప్ప కళాకారుడు. అంత గొప్ప కళాకారుడికి అవార్డు రాకపోవటం అనేది బాధాకరం. ఇవ్వకపోయినా బాధలేదు, కానీ అవమానిస్తే మాత్రం ఊరుకోము. అంటే మీరు గద్దర్తో కలిపి ప్రయాణం చేస్తారు, కొంతకాలం ఆయనతో ట్రావెల్ చేస్తున్నారు, ఆయనతో మీకు అనుబంధం ఉంది. అంటే దీన్ని మీరు ఎట్లా ఖండిస్తారు? గద్దరు మట్టి నుండి పుట్టాడు, ప్రజల నుండి పుట్టాడు, కన్నీళ్ళు కష్టాలు దుఃఖాన్ని అనుభవించాడు, ఇల్లు వదిలిపెట్టాడు, భార్యను వదిలిపెట్టాడు, పిల్లలను వదిలిపెట్టాడు, అడవులు కొండలు జలపాతాలు మొత్తం కూడా తిరిగాడు. ఆయనతోటి నేను కూడా ట్రావెల్ చేసే అవకాశం వచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది. తెలంగాణకు ఒక 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 అద్భుతమైన చిత్రం గద్దర్. ఆయన రాసిన ఎన్నో పాటలు అంటే బీజేపీకి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగానే కాకుండా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పాటలు రాసిండు, ప్రజా ఉద్యమాలను నిర్మించిండు, ప్రజల్లో చైతన్యం కలిగించిండు కదా. అలాంటి వ్యక్తిని అవమానించడం, అంటే అవార్డు ఇవ్వకపోవడం, అసలు నిజంగా గద్దర్కి పద్మ అవార్డు అవసరం అంటారా? గద్దరే పెద్ద అవార్డు, ఇంకా ఆయనకి ఏది అవసరం లేదు. ఆయన ఉన్నప్పుడు కూడా అవార్డులు ఏమీ తీసుకోలేదు ఆయన. కాబట్టి ఆయన గురించి ఆయన ప్రజల హృదయాలలో పదిలంగా చిరస్థాయి కాలం ఉన్నంత కాలం గద్దర్ ఉంటాడు. మీరు గద్దర్తో చేసిన ట్రావెల్లో భాగంగా మీరు గద్దర్ గురించి ఒక పాట మీ నోట. అంటే గద్దర్ అన్న నేను చాలా చాలా పోరాటాలలో పాల్గొన్నాం, ఉద్యమాలలో పాల్గొన్నాం, హోరాహోరీ నేను తెలంగాణ కోసం కొట్లాడాం. ఆయన రాసిన పాట నాకు బాగా ఇష్టమైంది. సమ్మెమన జన్మకురన్నా దీన్ని ఆపే మొనగాడెవ్వడన్నా, కార్మికులు కర్షకులు రైతులు కూలీలు రక్తాన్ని చిందించి సాధించిన హక్కు, సమ్మె మన జన్మకురన్నా దీన్ని ఆపే మొనగాడెవ్వడన్నా. ఎన్ని పాటలు, ఎన్ని కన్నీళ్ళు, ఎన్నో దుఃఖాన్ని మొత్తం కూడా ఒక గౌతమ బుద్ధుల్లాగా ఆయన ప్రజా జీవితంలో ఉండిపోయాడు. అంటే చాలామంది గద్దర్ను చూసి ఉద్యమాల్లోకి వచ్చినారు, అడవిలోకి వెళ్ళినారు, పాట రాయడం నేర్చుకున్నారు. మీ అట్లా గద్దర్ను చూసి మీరు రాసిన పాట ఏంది? గద్దర్ మీ మీద చూపించిన ఇన్స్పిరేషన్ ఏంది? గద్దర్ నేను కవిగా నిలబడటానికి గద్దరే ఇన్స్పిరేషన్. నా ప్రతి పాట వెనకాల గద్దర్ ఉన్నాడు. ఇది గద్దర్ గురించి జయరాజ్ గారు చెప్పిన కామెంట్. కెమెరామెన్ జాఫర్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.